బాల మల్లేశ బాల మల్లేశ బాల కురిలి శివారావు మల్లేశ బాల మల్లేశ రమపరదేశ అదుక పేరదమ్మ దిన్న మల్లేశ మీరు వాడకులు మీరు ఆగులు మీరు ఇద్దరు ఆగులు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ పోయినావు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ ఆడినావు ఐలా ఓడి బాల మల్లేశ కోరినావు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ ఆడినావు ఐలా ఓడి బాల మల్లేశ బంగారం అసలు జాతర జరుగుతుంది. అందరూ కోరుకున్న వాళ్ళందరూ వచ్చి బోనాలు పోయగలరు. కార్తీక మాసంలో జరుగుతాయి, గొల్లల బోనాలు జరుగుతాయి. అందరూ రావాల్సింది మన మల్లన్న దేవుని బోనాలు. మీరు వాడకులు మీరు ఆగులు మీరు ఇద్దరు ఆగులు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ పోయినావు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ
కోరెల్లి అందముగా ఇలావోనే పురవందో పేదకున్నా అందముగా ఇలావోనే పురవందో పేదకున్నా ఎవడే గుల్లా ఎవడే ఉన్నావు స్వామి బాలమల్లేశ బాలమల్లేశ దత్త ప్రాణికైనా దత్త ప్రాణికైనా దత్త ప్రాణికైనా నాదే పొగరావయ్యా నాగ మల్లేశ బాల మల్లేశ బాల మల్లేశ బాల మల్లేశ బాల పొగరేశ మల్లేశ మీరు వాడకూడదు మీరు ఆవులు మీరు ఇద్దరు ఆవులు రావు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ రావు కుమ్రా వెళ్ళి అది రావు ఇలా ఓడి బాల మల్లేశ కోరినావు కుమ్రా వెళ్ళి బాల మల్లేశ అది రావు ఇలా ఓడి బాల మల్లేశ బాల కోరెల్లి అందముగా ఇలావోనే పురవందో పేదకున్నా అందముగా ఇలావోనే పురవందో పేదకున్నా ఎవడే గుల్లా ఎవడే ఉన్నావు స్వామి బాల మల్లేశ బాల మల్లేశ దత్త ప్రాణికైనా దత్త ప్రాణికైనా దత్త ప్రాణికైనా నాదే పొగరావయ్యా నాగ మల్లేశ బాల మల్లేశ కార్యక్రమాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. మీకు ఆ మల్లికార్జున ఆశీస్సులతో పాటు బయట ఈ కొబ్బరికాయలను పక్కన అయ్యప్ప గారు అందరం మా ఒక ఫ్యామిలీ లేదా మీరందరూ ఒక అక్క చెల్లెలని అడుగుతున్నాను. దయచేసి ఎవరు కూడా తొందరపడకుండా నిజంగానే ప్రధానంగా మీ యొక్క వృత్తి కంప్లీట్ చేసుకోవచ్చుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. మన మల్లికార్జున స్వామి దేవాలయంలో కళ్యాణ జాతర అత్యంత వైభవంగా ఎంతో రంగరంగ వైభవంగా కళ్యాణ విందుగా జరుగుతుంది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మన వాడేపురం, పాటారం మండలాల్లో అధిక భక్తులు విచ్చేసి పెద్దపట్నం, కంద్రిపట్నం అలాగే శ్రీకాకుళం ఉండిలో అనేక ధనరూపేణ వస్తురూపేణ బంగారం కానీ వెండి కానీ అనేక రకాలుగా భక్తులు సమర్పించుకొని సంవత్సరం ఒకసారి జరిగే ఈ మల్లికార్జున స్వామి జాతరకు నిజంగా మా యొక్క అదృష్టం. మా బెంగళూరు గ్రామంలో
ఈ జాతర నిర్వహించడం మాకు చాలా అదృష్టం. అదే ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా దేవాలయ కమిటీ కూడా ఏర్పరచుకున్నాం. ఆ దేవాలయ అధ్యక్షుడు తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ జాతర 2వ రోజు సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అలాగే ఇలా భక్తులు అధిక సంఖ్యలో రావడానికి కారణం దేవుని యొక్క మహిమలు. ఇలాంటి మహిమలతోటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రతి సంవత్సరం అద్భుతంగా ఈ జాతర అనేది కొనసాగుతూ పెద్దపట్నం పందిరిపట్నంతో వాళ్ళ మొక్కులు మొక్కుకొని కొబ్బరికాయలు టెంకాయలు అన్ని రకాలుగా స్వామివారికి సమర్పించి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందుతూ వారు వెళుతున్నారు. అలాగే నాకు ఈ కమిటీ గ్రామ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్న మా గ్రామ పెద్దలు మా కులస్తులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి రోజు కానీ వచ్చే ఆదివారానికి ప్రతి ఏటా జరగడం ఈ శ్రీ మల్లికార్జున జాతర జరుగుతుంది. ఇటు జాతరకు 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మన తెలంగాణ నుండి అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని కానుకలు కోరమీసాలు కానీ సమర్పించడం జరుగుతుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ ఊర్లో పుట్టడం కూడా అది పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే నిత్యము ప్రతిరోజు మల్లికార్జున స్వామి టెంపుల్కి రావడం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 50 ఏళ్ళ సంది నేను చూస్తానా, కాటుకరాజు ఉన్న సంది చూస్తానా. ఐలాది గుల్లల్లా ఆనంద రూపణ ఓరణ గుల్లల్లా వయ్యారి కాలిలా దుర్గులతి పర్వతాలే వాళ్ళు ఇన్నల్లా కన్న కొడుకులల్లా కొన్నలా ఇన్నల్లా ఇల్లుటాల దేవునిలా మల్లన్నా మహారాజే వాళ్ళు కొడుకులు ఆగ్ర తప్పలేదే మల్లన్నా మహారాజే వాళ్ళు పార్వతమ్మ కొడుకులు పాడు తప్పలేదా గురువులతి పర్వతాలే వాళ్ళు బండారు నీ లేదు కాసలా ఉంటుంది కచ్చబల బండారు మక్కలా ఉట్టిందే మల్లన్న మహారాజే